హాయ్. సో ఈరోజు 11 Labs అనే ఒక అప్లికేషన్ని, ఒక ఏఐ టైప్ అప్లికేషన్ని మనము చెక్ చేద్దాం. దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు, మన ప్రొడక్టివిటీకి ఎలా యూస్ చేసుకోవచ్చు, లైక్ ఏఐ ఇండస్ట్రీ వాళ్ళు కూడా దీన్ని బెనిఫిట్స్ పొందొచ్చు అనేటువంటిది ఈ వీడియోలో చెక్ చేసి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ టైం ఇక్కడికి రాగానే సో 11labs.io అని కొట్టంగానే లైక్ హిట్ చేయంగానే సో మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. యాజ్ యూజువల్ సైన్ అప్ ఇవన్నీ అడుగుతుంది. సో ఇందులో ద మేజర్ పర్పస్ ఈ అప్లికేషన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మీరు ఒక టెక్స్ట్ ఇచ్చారు అంటే ఆ టెక్స్ట్ని బేస్ చేసుకునేసి మీరు ఏదైతే ఇస్తారో ఆ టెక్స్ట్ని ఇది లాంగ్వేజ్ రూపంలో, మీకు కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఇన్ని లాంగ్వేజెస్లో ఇది కన్వర్ట్ చేసేస్తుంది. ఇంక్లూడ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్, హిందీ అండ్ ఆల్సో తమిళ్. బట్ తెలుగు అయితే లేదు, లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ సో నాకైతే. సో బేసికల్లీ అదనమాట. సో ఇక్కడ డేనియల్ అని ఉన్నాడు, చాలామంది ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి, పేర్లు. సో ఇందులో అమ్మాయిలు అబ్బాయిల పేర్లు ఉంటాయి. సో మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చి వీళ్ళ పేరు ఇచ్చామంటే మీకు బేసికల్గా ఇంకోటి చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్, హాయ్ టీమ్, వెల్కమ్ టు awings tech tribe. awings tech tribe. Follow for more content. సో ఇప్పుడు నేను టెక్స్ట్ ఇచ్చాను కదా, ఈ టెక్స్ట్ని డేనియల్ అనే ఒక క్యారెక్టర్, అంటే మెయిల్ క్యారెక్టర్ ఐ థింక్ సో, ఆ క్యారెక్టర్స్ తను ఈ వాయిస్ ద్వారా చెప్తాడనమాట. సో ఇట్స్ శాంపిల్ కాబట్టి నేను 61 వర్డ్స్ ఉన్నాయి, నాకు 333 వర్డ్స్ వరకు నేను టెక్స్ట్ పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ప్లే చేయబోతున్నాను, నేను ఏదైతే ఇచ్చానో అది. Hi team, welcome to Awings Tech Tribe. Follow for more content. సో డేనియల్ చెప్తే ఇలాగ ఉంది. సో ఎమిలీ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే. Hi team, welcome to Awings Tech Tribe. Follow for more content. ఇది అమ్మాయి వర్షన్. సో అండ్ కమింగ్ టు సమ్, ఎవరిద్దాం, గ్లిండా పేరు చాలా బాగుంది, సో అది ఇద్దాం. Hi team, welcome to Awings Tech Tribe. Follow for more content. ఈ వాయిస్ చాలా బాగుంది. సో వీ కెన్ డౌన్లోడ్ ఆల్సో ఈ వాయిస్ని. సో ఇక్కడ క్లిక్ చేశానంటే డౌన్లోడ్ అయిపోతుంది ఆశాన ఆటోమేటిక్గా. సో ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అండ్ కమింగ్ టు దిస్, ఈ ప్రోడక్ట్ ఏంటో ఫస్ట్ చూద్దాం. లైక్ స్పీక్ సింథసిస్ అనే ఆప్షన్ ఉంది, వాయిస్ ల్యాబ్, ప్రొఫెషనల్ వాయిస్ క్లోనింగ్ ప్రాజెక్ట్స్, వాయిస్ లైబ్రరీ, లాంగ్వేజెస్. ఓకే, ఒకసారి లాంగ్వేజ్ ట్రై చేద్దాం. ఇఫ్ యూ సీ దిస్, చూడండి, అమెరికన్ ఇంగ్లీష్, సౌతర్న్ ఇంగ్లీష్, ఇండియన్ ఇంగ్లీష్, ఐరిష్ ఇంగ్లీష్, జాపనీస్, స్పానిష్. చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. తమిళ్ కూడా ఉంది. హిస్ నేమ్ ఇస్ అరవింద్. మనం ఫస్ట్ కంపెనీ గురించి చూద్దాం. సో ఈ కంపెనీ గురించి వాడు మొత్తం అంతా ఇక్కడ ఒక పేజ్లో పెట్టాడు. 11Labs is a voice AI research deployment company. Mission to take content universally accessible in any language. సో ఎనీ లాంగ్వేజ్ అంటున్నాను కానీ బట్ ఫ్యూ లాంగ్వేజెస్ ఇచ్చాడు ప్రజెంట్ అయితే. సో ఫ్యూచర్లో అయితే ఇంకా ఎక్కువ లాంగ్వేజ్ లైక్ తెలుగు కూడా ఇస్తాడేమో. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఒక థింగ్ ఉంది. వీళ్ళు అసలు ఈ 11Labs పెట్టడానికి కారణం ఏంటంటే అని చెప్పి ఇక్కడ పెట్టారు. 11Labs హ్యావ్ ఫౌండెడ్ ఆన్ 2022 బై బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండ్ చేశారంట. సో ప్రియర్ అండ్ ఎక్స్ గూగుల్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, one of the founder, and Matty, an ex-Palantir deployment strategist. Okay, inspired by the poor dubbing of Hollywood movies, they watch growing up the native Poland. ఈ యాప్ కనిపెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు హాలీవుడ్ మూవీస్కి పూర్ డబ్బింగ్ ఉందని చెప్పి వాళ్ళ నేటివ్ పోలాండ్ లాంగ్వేజ్ అంటూ నాకు అంతగా తెలియదు, ఆ లాంగ్వేజ్ సరిగ్గా డబ్ చేయలేదని చెప్పేసి వాళ్ళు ఇది మిషన్గా అనుకునేసి వాళ్ళు ఒక ఏమంటారు ఈ 11Labs అనే అప్లికేషన్ని కనుగొనడం జరిగింది. సౌఫ్ అని. సో కీ ఫీచర్స్ అండ్ ఇట్స్ యూసేజ్ ఎక్స్ప్లెనేషన్ గురించి మాట్లాడుకుంటే, దీని కీ ఫీచర్ ఏం లేదు. సో మీరు కానీ టెక్స్ట్ ఇచ్చారంటే దాన్ని వాయిస్ రూపంలో కన్వర్ట్ చేసేస్తుంది.
సో మెనీ యూట్యూబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ చాలామంది దీన్ని యూస్ చేసుకుంటున్నారు, ఎందుకంటే మ్యాక్సిమం 333 నెంబర్కి ఫ్రీ కదా, 333 వర్డ్స్కి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో జస్ట్ ఓకే యానిమేషన్ వీడియో పెడతారు, బ్యాక్గ్రౌండ్ ఈ వాయిస్ అంటే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో అదే కానీ రెవెన్యూలో ఉందంటే వాళ్ళకి మనీ వస్తుంది అంట. సో అలా కాకుండా ఇప్పుడు సినిమాలు కూడా ఉన్నాయి, సినిమాలు యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. తనకు వాయిస్ ఓవర్ మొత్తం అన్నీ వాయిస్ ఓవర్ ఇవ్వలేకున్నారు, జస్ట్ టైప్ చేసేసి వాళ్ళకి ఏది కావాలో మొత్తం అన్ని టైప్ చేసేస్తే వాళ్ళకి ఫ్రీ వాయిస్ వచ్చేస్తుంది. ఆ వాయిస్ తీసుకెళ్ళి వాళ్ళ ఆ వీడియోకి వాళ్ళు అటాచ్ చేసుకోవచ్చు. సో అలా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మై థాట్స్ అబౌట్ దిస్ యాప్ ఈస్ ఓకే. సో మన జనరేషన్లో లైక్ నౌ రీసెంట్లీ ఇటువంటి యాప్స్ జనరేటెడ్ యాప్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇవన్నీ మనము ఇనిషియల్ స్టేజ్లో బాగానే ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవి మన జాబ్స్ని కూడా తీసుకెళ్తాయి అంటున్నారు. సో నేను అయితే కంప్లీట్గా బిలీవ్ చేయను. సో దాని పని దాందే, మన పని మనదే. సో మన పని మనం కరెక్ట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో ఈ యాప్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఇదైతే కొంచెం నాకు తెలిసినంతకు నేను పిక్ చేసి ఇప్పుడు తీసుకున్నాను. సో కంప్లీట్గా 5 years బ్యాక్ అయితే ఇట్లాంటి అప్లికేషన్లు మేబీ నాకు తెలిసి అయితే లేవు. సో ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి ఇట్స్ ఓకే, గుడ్ ఫర్ రైట్ నౌ. దీనివల్ల ఏమన్నా జాబ్స్ ఎఫెక్ట్ కొడుతుందా అంటే ఎప్పుడైనా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చిన మెయిన్ ప్రాబ్లమే ఏంటంటే మన జాబ్స్కి గండి కొట్టేయడమే. లైక్ మన పని కూడా అవి ఈజీగా అలసట లేకుండా చేసేస్తాయి కదా, ఎందుకంటే మనం అలసిపోతాం కానీ అవి అలసిపోవు కాబట్టి. సో దీనివల్ల మెయిన్ జాబ్స్ ఎవరికి వెళ్తాయంటే డబ్బింగ్ స్టూడియోస్లో మామూలుగా డబ్బింగ్స్ చెప్తుంటారు కదా, వాళ్ళకి వెళ్ళచ్చు ఇనిషియల్ స్టేజ్లో. అండ్ కస్టమర్ కేర్స్ లైక్ ఇప్పుడు మొబైల్తో కాల్ చేసినా లేకుంటే కస్టమర్ కేర్కి కాల్ చేసినా కూడా ఇప్పుడు హ్యూమన్స్ మ్యాక్సిమం పిక్ చేయట్లేదు, ఓన్లీ రోబోట్స్ ఇట్లాంటి జనరేటెడ్ వాయిస్ పిక్ చేసేసి ఇనిషియల్ స్టేజ్ అంటే ఇనిషియల్ ట్రబుల్ షూటింగ్లో లేకపోతే డైల్ ఫర్ 1 డైల్ ఫర్ 2 అయిన తర్వాత ఇంకొక 2-3 స్టేజెస్ వరకు అవే చెప్పేసి ఏదైనా క్రిటికాలిటీ ఉంటేనే హ్యూమన్స్కి ఫార్వర్డ్ చేస్తున్నాయి. సో అలా అట్లాంటి వాళ్ళకి జాబ్స్ అనేటువంటిది కొంచెం కష్టమే ఇనిషియల్ స్టేజ్ వాళ్ళకి. మేబీ సీనియర్ ఫ్యాకల్టీకి ఇంకా నాకంత ఐడియా లేదు. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ ద జాబ్స్. సో దీని కాంపిటీటర్స్ అంటే నాకు తెలిసినంతవరకు అయితే ఉన్నాయి, బట్ ఇప్పటికీ ఇంకా ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే వీళ్ళు ఇంకా కోర్ లెవెల్లోనే ట్రై చేస్తున్నారు. వీళ్ళు ప్రోడక్ట్ అయితే ఇచ్చారు కానీ దాన్ని సస్టైన్ అవ్వడానికి వీళ్ళు ఎటువంటి మూవ్స్ ఫ్యూచర్లో చేస్తారో తెలియదు. సో దీనికైతే రైవలరీస్ ఇంకా లేరు. సో మేబీ ఏఐకి ద బెస్ట్ రైవలరీ హ్యూమన్స్ కాకపోయినా ఇంకొక ఏఐ ఖచ్చితంగా దానికి ఏమంటారు కాంపిటీషన్ ఇవ్వగలదు. సో చూద్దాం, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అబౌట్ దిస్ ఏఐ ఫైట్స్ అండ్ రైవలరీస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇందులో కవర్ చేశాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు ఒకసారి కమెంట్స్లో పెడితే నేను రీసెర్చ్ చేసి మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియో ఏదన్నా ఇంకో మంచి అప్లికేషన్తో డైసెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఇంకొక అప్లికేషన్ని, ఆ టెక్నాలజీని, ఆ ఏఐని కానీ. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్.